శ్రీరంగనీతులు అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో చెప్పిన పాయింట్ బాగానే ఉంది, కానీ అది చెప్పడానికి ఇంత కష్టపడ్డారని అనిపించింది. సినిమాలో 3 క్యారెక్టర్లకు సంబంధించిన కథలు ఉంటాయి. దాంట్లో సుహాస్ది వాళ్ళు ఉండే ఏరియాలో పెద్ద కట్అవుట్ పెట్టాలనుకునే క్యారెక్టర్ అయితే, విరాజ్ అండ్ రోహిణిది వాళ్ళ లవ్ స్టోరీని ఇంట్లో చెప్పాలనుకునే క్యారెక్టర్లు, ఇంకా కార్తీక్ రత్నంది అయితే డ్రగ్స్ కి అలవాటు అయిపోయిన క్యారెక్టర్. వీళ్ళందరి కథలు ఎలా ముందుకెళ్ళాయి, వాటితో మనకి ఏం చెప్తారనేది సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగుంది, కానీ దాన్ని చెప్పడానికి తీసుకున్న స్టోరీస్ అయితే చాలా సింపుల్ గా ఉంటాయి. సినిమాని స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే బాగుంది. సినిమాలో సుహాస్ స్టోరీలో జనరేట్ అయ్యే ఫన్ అయితే బాగా అనిపించింది. అలాగే సినిమాలో కొన్ని చోట్ల వచ్చే ఎమోషన్స్, కొన్ని డైలాగ్స్ అయితే బాగా అనిపించాయి. అలాగే సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇంకా సినిమా స్టార్ట్ అయినప్పుడే వీళ్ళకున్న ప్రాబ్లం ఇదని చెప్పేస్తారు, కానీ సినిమా ముందుకు వెళ్తున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రం అలానే ఉన్నట్టుంటాయి. డ్రగ్స్కి అలవాటు పడ్డ క్యారెక్టర్ పోలీస్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఇంకా కట్అవుట్ల కోసం గొడవపడే వాళ్ళు గొడవపడుతూనే ఉంటారు. లవ్ స్టోరీ ఇంట్లో చెప్పడానికి ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. దానివల్ల సినిమా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. దానివల్ల కొన్ని సీన్స్ అయితే బోరింగ్ అనిపించాయి. ఇంక సినిమాలో కార్తీక్ రత్నం క్యారెక్టర్ అయితే అలా డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడిపోయిందో, ఫ్యామిలీని ఎందుకు పట్టించుకోవట్లేదో అనే విషయాల్ని క్లియర్గా చెప్పలేదు. దానివల్ల ఆ క్యారెక్టర్ అయితే ఇరిటేట్ చేసింది. సినిమా క్లైమాక్స్లో చెప్పిన పాయింట్ అయితే బాగుంది. ఆ పార్ట్ అయితే రేపటి నుంచి రీల్స్లోనో స్టోరీస్లోనో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమాలో చెప్పిన పాయింట్, కొన్ని ఎమోషన్స్, యాక్టర్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ బాగుంటుంది. వాటి కోసం ఈ సినిమాని చూద్దాం అనుకుని మిగిలిన అన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.